చీమలో దోమలో అన్ని ప్రదేశములపైన వాలుతుంటాయి, కానీ అగ్నిపైన మాత్రం వాలవు. The ants and mosquitoes fall on every object, but never on the fire. అదే విధంగానే ఈ మనస్సు సర్వత్రా సంచరిస్తుంది. Mind moves about all over. సర్వ విషయములను ఆకర్షిస్తుంది. It attracts all material objects. కానీ దైవం వైపున మాత్రము ఇది మనసు నిలవదు. But mind will never be directed towards God. ఏ మనసు దైవం వైపున స్థిరంగా నిల్చునో అట్టి మనసే నిజమైనటువంటి మనసు. You can call it as the true mind if it remains steady in God. కనుక మనస్సును దైవం వైపున నిశ్చలంగా, నిర్మలంగా, నిస్వార్థంగా ఉపయోగపెట్టుకోవటం ప్రధానమైనటువంటి సాధన. The main spiritual path, its objective lies in keeping our mind steady in God, selflessly, pure and unsullied.